ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీ చుట్టూ ఉన్న సమాజము, నీ కుటుంబము, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోకుండా నీవెందుకు వ్యసనాలకు బానిసయ్యావో, నీవెందుకు నీ భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా నీవు జీవిస్తున్నావో, నీవెందుకు ఎంత చదివినా నీవు ఫెయిల్ అవుతున్నావో, నీవెందుకు వివాహాన్ని ద్వేషిస్తున్నావో నిన్ను అర్థం చేసుకోకుండా నీకు శరీరాన్ని బట్టి తీర్పు తీర్చవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు నీకు తీర్పు తీర్చరు. అసలు నీ గురించి ఆయనకు ఎవ్వరూ సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన నీ అంతరంగమును ఎరిగినవాడు. సమరయ స్త్రీని కలుసుకున్నట్లు ఆయన ఈరోజు నేను కలుసుకుంటున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. మీ జీవితంలో మీరు లెక్కలేని పొరపాట్లు చేశారా? మీ జీవితం పూర్తిగా పాడైపోయిందా? చాలా ఆలస్యం అయిపోయిందా? అయినా యేసుక్రీస్తు ప్రభువునొద్దకు రండి. ఆయన యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపము చెంది ఆయనిచ్చు జీవజలములను పొందుకొనండి. అప్పుడు మీ దాహం తీరిపోతుంది. అదే మద్యం అనే బావి నుంచి, ధనాపేక్ష అనే బావి నుంచి, స్వార్థము, దొంగతనాలు, డ్రగ్స్, వ్యభిచారము, ఇచ్చకపు మాటలు, అసూయ, సోమరితనము, గర్వము అనే బావి నుంచి ఎంత ఉప్పు నీటిని తాగినా మీ దాహము తీరదు. ఆయనిచ్చు జీవజలమును తాగినప్పుడు మన దాహం తీరిపోతుంది. అది మనలను నిత్య జీవమునకు నడిపిస్తుంది. మీ జీవితంలో మీకు నిశ్చయితను, తృప్తిని, భద్రతను కల్పిస్తుంది. నలుగురిలో క్రీస్తు చేత గుర్తింపబడిన సమరయ స్త్రీ వలె మీరు గౌరవింపబడతారు.